పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య కాలపు 12వ ఆదివారాన్ని జరుపుకుంటుంది శ్రీ సభ. ఈనాడు శివశేషి పట్టణాలు, అదేవిధముగా చిన్న కథలను పాటలను మనము ఈ సందర్భంలో ధ్యానం చేద్దాం. ఒక రోజున ఒక హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్, మీకు పేరు తెలిసే ఉండొచ్చు. ఆమె పేరు మార్లిన్ మన్రో. ఈమె చిన్న వయసు నుండి ఆమె సినిమాలు తీస్తూ ఉంది. సినిమాలు తీస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆమెకు ఆమె యొక్క యాక్టింగ్ వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉన్నాయి. తదుపరి ఆమెను ఎంతోమంది ఫాలో చేస్తున్నారు. ఫ్యాన్స్ అనేక మంది ఉన్నారు, వేల కొలది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విధంగా తర్వాత డబ్బులు కూడా ఆమె ఎంతో సంతోషంగా సంపాదిస్తుంది. డబ్బులు, అన్ని రకాల ప్రేక్షకాదరణ అన్నిటితోటి ఆమె నిండిపోయింది. అతి చిన్న వయసులోనే ఆమె గొప్ప హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అందానికి అందం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, ప్రేక్షకులు, పనివాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆమె ఆ విధంగా ఎదుగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆమెకు కాస్త మత్తు పానీయాలు అలవాటయ్యాయి. తన జీవితంలో మత్తు పానీయాలు అలవాటయ్యి దానికి బానిస అయిపోయింది. ప్రతిరోజు కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి వాటిని సేవించి ఆమె నిద్రపోతూ ఉండేది. ఇంకా రాను ఏమైందంటే నిద్ర రాక నిద్ర మాత్రలు కూడా వాడటం మొదలుపెట్టింది. మత్తు పానీయాలు సేవించడం, తదుపరి నిద్ర టాబ్లెట్లు 1 కాదు 2 కాదు, కొన్ని ఎక్కువ సంఖ్యలో ఆమె వేసుకొని నిద్రిస్తూ ఉండేది. ఆ విధంగా ఒకరోజు బాగా ఎక్కువగా ఆమె షూటింగ్ చేసింది, బాగా లేట్ అయిపోయింది. ఆ సందర్భంలో తన ఇంటికి వచ్చిన తర్వాత రోజులాగానే ఆమె నిద్ర మాత్రలు వేసుకుంది. ఆ డోసులు తెలియక ఎక్కువ వేసుకున్నదట. ఎక్కువ వేసుకొని ఆమె నిద్రలోకి జారిపోయింది. నిద్రలోకి జారిపోయిన కొద్ది సమయంలోకి ఆమెకు ఏదో తెలియని భయం, ఏందో ఆవేదన, నేను ఇక్కడ చచ్చిపోతాను అనేటువంటి ఒక భయం వేసింది ఆమెకి. భయం వేసి కేకలేయటం మొదలుపెట్టింది. నన్ను కాపాడండి, రక్షించండి అని చెప్పి కేకలేస్తూ ఉంది. ఆ తర్వాత తన డాక్టర్ గారికి ఫోన్ చేసింది. ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి, మీరు రావాలి, నాకేదో భయంగా ఉంది, నేను చనిపోయే విధంగా ఉన్నాను అని చెప్పేసి ఆమె ఆయనకు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఈమె నన్ను రక్షించండి, కాపాడండి, నేను చనిపోయేటట్టు ఉన్నానని భయంతో ఎర్రి కేకలు వేస్తూ చనిపోయింది. తెల్లారపాటికి ఆ వార్తాపత్రికల్లో న్యూస్ ఏమిటంటే హీరోయిన్ మార్లిన్ మన్రో చనిపోయిందని. అనేక మంది ప్రేక్షకులు శోక సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఏంది ఇలా జరిగింది, ఏమిటి ఇలా జరిగింది అని. ఆ తర్వాత అందరూ వచ్చారు, చూశారు. తనకు ఉన్నటువంటి ఆ రేత్రి ఉన్నటువంటి ఆ కేకలు ఎందుకు చనిపోయింది అని తీరా చూశారు. ఆమెకున్నటువంటి రికార్డర్లో రికార్డ్ అయింది ఏమిటంటే ఆమె భయంతో అరిచినటువంటి అరుపులు, కేకలు. భయంతో ఆమె అరిచినటువంటి అవే ఇన్ని మొత్తానికి ఏదో ఆమెకు జరిగింది అని చెప్పేసి, నిద్ర మాత్రం ఎక్కువగా మింగటం వలన ఇలాగే జరిగి ఉంటుంది అని చెప్పేసానని వాళ్ళు నిర్ధారించుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణం అంటే అలాంటి భయం. ఈ రోజున శిష్యులు సుశేష పట్టణంలో కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో అలలు వచ్చేసరికి వాళ్ళు భయభ్రాంతులయ్యారు, భయముతో వణిగిపోయారు. వాళ్ళు భయముతో వణిగిపోయి వాళ్ళు ఏమంటున్నారు దేవునితోటి, నాయనా నీకేమి కూడా పట్టనట్టుంది, మేము భయముతో చనిపోతూ ఉన్నాము, నీకేమాత్రం విచారం లేనట్టున్నది, మేము చనిపోతున్నాము, మమ్మల్ని కాపాడు అని చెప్పి వాళ్ళు భయముతోటి దేవుణ్ణి లేపుతున్నారు. దేవుడు వారితో ఉన్నా కానీ వాళ్ళకు ధైర్యం లేదు. రక్షకుడు వాళ్ళ ఇంటి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ధైర్యం అనేది లేదు. కాబట్టి ఈ రోజున మనము మొట్టమొదటి పట్టణాన్ని మనము గమనిస్తే అక్కడ ఏమని రాయబడుతుంది, సముద్రానికి ఎల్లలు నిర్ణయించింది నేనే, దానికి గీతలు కూడా గీసి ఇంతవరకే నువ్వు దాటు అని చెప్పి గీతలు గీసింది కూడా నేనే,
నీవింతవరకు మాత్రమే పొంగు, నీ బలమైనటువంటి కెరటాలు ఇక్కడే ఆగాలి అని దేవుడు సముద్రానికి కూడా ఒక గీతుని ఆయన గీస్తే, ఈనాడున ఆ శిష్యులు భయముతోటి ఈ సముద్రం మమ్మల్ని ఏమన్నా చేస్తుందేమో, ఈ సముద్రంలో మేము పడి చచ్చిపోతామేమో భయముతోటి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి అప్పుడప్పుడు మనకు తగులుతూ ఉంటాయి. ఏమిటది? మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భయం, అయ్యో ఏమైపోతుందో. అనారోగ్యం వచ్చినప్పుడు భయం, అయ్యో మేము చచ్చిపోతామేమోనని. చీకట్లో ఉన్నప్పుడు భయం, అయ్యో ఏమైపోతుందో అని. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు భయం, అమ్మో ఏమైపోతుందో అని. చదువు ఫెయిల్ అయినప్పుడు భయం, అయ్యో ఇంట్లో నన్ను ఏమైనా చేస్తానేమోనని. ఈ విధంగా రకరకాల భయాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము దేవుడు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి, సజీవునటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి ఈ లోకంలో భయాందోళనకు మనం జీవిస్తూ ఉన్నాం, భయంతో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున భగవంతుడు నేను ఉన్నాను, మీరు భయపడకండి అని చెప్పి దేవుడు మనకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక తల్లి వెనకటి కాలంలో తన అమెరికాలో ఉన్నటువంటి తన కుమారుడికి ఒక కుమారుడి దగ్గరికి బయలుదేరింది. వయసు అయిపోయింది, చివరి యొక్క గడియలు తన కుమారుడి దగ్గర గడపాలనుకొని ఆమె ఓడలో అమెరికాకు ప్రయాణం చేసింది. తన కుమారుడు టికెట్ బుక్ చేశాడు. ఆ కాలంలో ఓడలు, పెద్ద ఓడల్లో ఆమె అమెరికా బయలుదేరింది. అమెరికాకు వెళ్ళాలంటే కనీసము 3 నెలలు పడుతుంది. 3 నెలలు ఆమె తన యొక్క జీవితాన్ని ఇక చివరి వరకు ఇక చనిపోయేంత వరకు తన కుమారు దగ్గరే ఉండాలని ఆ యొక్క ఓడలు ప్రయాణం చేసి పోతూ ఉన్నది. 1 నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయాయి, 3 నెలలు కూడా గడుస్తూ ఉన్నది. ఇక వారం రోజుల్లో అమెరికా ఆమె చేరుతూ ఉంది. తన కుమారుడి దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఆమె సిద్ధమై ఉన్నది. ఇక వారం రోజుల్లో వెళ్తుందనంగా సముద్రంలో తుఫాన్ వచ్చింది. సముద్రంలో తుఫాన్ వచ్చింది. ఆ సముద్రంలో తుఫాను వల్ల ఈ యొక్క పడవ ముందుకి వెళ్ళలేకపోతుంది. నావికులు భయపడుతున్నారు. అందరూ కూడా చాలామంది అయ్యో ఏమైపోతుంది ఏమైపోతుంది అని చెప్పేసి అందరూ కూడా విలవిల్లాడిపోతున్నారు. మనకు తెలుసు టైటానిక్ పడవ కూడా ఎన్నో కోట్లు పెట్టి తయారు చేశారు. 3 రోజులు మాత్రమే అది ప్రయాణం చేసింది. 4వ రోజున మంచుకొండను ఢీకొట్టి కనీసము 1600 పైన 1635 మంది కోటీశ్వరులు, కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు జలసమాధి అయిపోయారు. ఇది మనకు తెలిసినటువంటిది. భయం వాళ్ళల్లో అక్కడ ఆ విధంగా ఉంది, చనిపోయారు 1635 మంది. ఆ తర్వాత ఈమె కూడా ఈ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అయ్యో ఏమైపోతుంది, ఇక చనిపోతామేమో అని భయపడిపోతున్నారు. ఈమె మాత్రము ప్రశాంతంగా ఆమె ఆ ఓడ అడుగు భాగాన కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉందట. వాళ్ళు మాత్రమైతే భయపడుతున్నారు. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. ఈ అలలతో ఈ యొక్క తుఫానుతో ఉన్నటువంటి ఈ పడవ ఏమవుతుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళందరూ భయపడుతున్నారు. కానీ ఏమి మాత్రము ప్రశాంతంగా కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉంది. ఆమెను అడుగుతున్నారు, అమ్మా ఏంటి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నావు, నీకేమి భయం వేయట్లేదా? ఓడ అలలలో పడిపోయేటట్టుంది, కూలిపోయేటట్టుంది, ముందుకు కొనసాగటం లేదు, ఈ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో నమ్మకాలు లేవు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండని అంటున్నారు. ఆమె అంటుంది, నావికి నాదుడేసు నాకు భయము ఎందుకయ్యో ఓ నావికి నాదుడేసు నాకు భయము ఎందుకయ్యో నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవక యేసే నడుపును. ఆమె సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉంది. వాళ్ళేమో భయపడుతున్నారు. కామా నువ్వు లేచి ధైర్యంగా ఉండు అని చెప్తున్నటువంటి ఆమె అన్నటువంటి మాట ఏమిటంటే, చివరిగా ఇదిగో నేను వారం రోజుల్లో అమెరికా వెళతాను, ఒకవేళ వెళితే ఈ పడవ గనక క్షేమముగా ఒడ్డుకు చేరితే నేను నా కుమారుడి దగ్గరికి వెళ్తాను,
ఒకవేళ ఈ యొక్క అలల్లో తుఫాన్లో మునిగి ఈ ఓడ పడిపోయిందనుకోండి, చనిపోయి నేను నా తండ్రి వద్దకు వెళ్తాను, నాకెందుకు భయం అని చెప్పేసిందంట. ఈ ఓడ క్షేమంగా వెళితే నా కొడుకు దగ్గరికి వెళ్తాను, ఈ ఓడ పడిపోయి చనిపోతే నేను నా తండ్రి వద్దకు వెళ్తానని ఆమె సిద్ధపాటు కలిగి ఉంది. అందుకే రెండో పాఠంలో ఏముంది? ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వాళ్ళు నూతన సృష్టి. క్రీస్తుతో ఉండాల. క్రీస్తు యందు ఉన్నప్పుడు ఇలాంటి భయాలు మన జీవితంలో రావు, ఇలాంటి శోధనలు మన జీవితంలో రావు. వచ్చినా కానీ మనము ధైర్యంగా ఆనందంగా జీవించగలం. కాబట్టి ఈరోజు శిష్యులు వారి యొక్క జీవితంలో భయపడ్డారు, వణిగిపోయారు, ఏమైపోద్దో అనుకున్నారు. పక్కన ఉన్నటువంటి దేవుణ్ణి కూడా మర్చిపోయి వాళ్ళు ఏదో విధంగా ఆలోచనలో పడిపోయారు. కానీ దేవుడు ఆ యొక్క అలలను, ఆ తుఫానును గద్దించగానే ఆయన మాట విన్నది. కాబట్టి సముద్రానికి ఎల్లలను నిర్ణయించినటువంటి దేవుడు, కెరటాలను నువ్వు ఇంతవరకు ఆగాలి అని చెప్పినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి నీ యొక్క శోధనలు, నీ యొక్క సమస్యలు, నీ యొక్క వేదనలు, నీ యొక్క అనారోగ్యం ఎంతవరకు? కాబట్టి ఈ రోజున నీవు క్రీస్తుతో ఉండు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి ప్రార్థన చెయ్యి, నీకున్నటువంటి సమస్యలు, శోధనలు అన్నీ కూడా పోతాయి. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని భగవంతుడు నీకు ఇస్తాడు. ఈరోజు ఆ విధంగా జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈనాడు ఈ యొక్క పట్టణానికి సంబంధించి ఒక పాటలో చూద్దాము. ఫాదర్ జేసుదాస్ గారు కడప నుంచి వాళ్ళు రాశారు పాట, రచన చేసి పాడినటువంటి పాట. అలల పైన నడచినావట, పడి లేచే కెరటాలు ప్రణమిల్లగా. అలల పైన నడచినావట, పడి లేచే కెరటాలు ప్రణమిల్లగా. సంద్రము నడి సంద్రమందు శిష్యులంతా వణకిరంతా. నేనే కదా అని అభయమిచ్చావే నా యేసు, నీ మహిమ నే గాంచని. అలల పైన నడచినావట, పడి లేచే కెరటాలు ప్రాణమిల్లగా. పడి లేచేటువంటి కెరటాలు కూడా ఆయనకు నమస్కరించినాయట. చూడండి ఎంతటి చక్కగా రాశారో. ఆ తర్వాత ఇంకో పాట. మంచి కపరి మాయేసయ్య, మమ్ముల బోచిన మ్రాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలో నడుపుమయ్యా. చరణంలో నీటి మీద నడిచిన ఓ యేసయ్య, ఓ యేసయ్య, గాలి అలలు గద్దించిన మా యేసయ్య, మా యేసయ్య. ఆ పాట కూడా ఉంది, అది కూడా చూసుకొని పాడుకోనండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందుకు నడిపించాలని, ప్రోత్సహించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.